హలో అందరికి, మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. రోజు నా ప్రెగ్నెన్సీలో జరిగిన ఒక అన్ఫర్గెటబుల్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ 3rd మంత్ లో నేను విలేజ్ నుండి 60 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఇప్పటికీ అంతగా సిచ్యువేషన్ నాకు సీరియస్ ఏం అనిపించలేదు. కానీ ఒక రోజు సడన్లీ నాకు స్పాటింగ్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ లో నిజంగా చాలా భయం వేసింది. ఏమవుతుందో అర్థం కాలేదు. ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. చెక్ చేసిన తర్వాత సబ్కోరియానిక్ హెమరేజ్ అని అయితే చెప్పారు. అప్పుడు ఆ వర్డ్ వినగానే నాకు ఆల్మోస్ట్ షాక్ లాంటి ఫీలింగ్ వచ్చింది. డాక్టర్ అయితే స్ట్రిక్ట్ గా 15 days to 1 month వరకు అయితే రెస్ట్, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలని చెప్పారు. మెడికేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చారు. అంతేకాదు జర్నీ కూడా అవాయిడ్ చేయాలి కంప్లీట్ గానైతే చెప్పారు. నిజం చెప్పాలంటే అన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం నా వల్ల అయితే పాసిబుల్ కాలేదు. వల్ల రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను 7 days మాత్రమే రెస్ట్ తీసుకోగలిగాను. ఆ టైంలో నేను నా హస్బెండ్ ఇద్దరం మెంటలీ చాలా సఫర్ అయ్యాము. జరుగుతుందో, బేబీ సేఫ్ గా ఉందో లేదో అనే టెన్షన్ ప్రతి రోజు ఉండేది. కానీ ఆ బాధ, ఆ ఫియర్ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. కూడా ఇంపాసిబుల్ అయిపోవడంతో మేము డ్యూటీకి దగ్గరగా ఉన్న ఒక రూమ్ కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇది అంత ఈజీ డెసిషన్ అయితే కాదు, కానీ మా బేబీ కోసం తీసుకున్న బిగ్గెస్ట్ స్టెప్ అది. ఈ రోజు ప్రతి మినిట్ అన్ని బానే ఉంటాయా అనేది ఒక డౌట్, కానీ లోపల మాత్రం హోప్స్ వదిలిపెట్టలేదు. ఫైనలీ ఎన్టీ స్కాన్ అయితే వచ్చింది. ఆ రోజు నేను చాలా నర్వస్ గా అయితే వెళ్ళాను స్కాన్ కి. స్కాన్ రిపోర్ట్ వచ్చాక డాక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఆ మూమెంట్ లో నాకు వచ్చిన రిలీఫ్, హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేదు. నాకు తెలిసింది ఎంత స్ట్రగుల్స్ ఉన్నా, ఎంత ఫియర్ ఉన్నా మనం స్ట్రాంగ్ గా ఉంటే ఏ సిచ్యుయేషన్ అయినా గట్టిగా దాటగలం. ప్రెగ్నెన్సీ జర్నీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంటాయి. మనం నమ్మకం వదులుకోకుండా ఉంటే హ్యాపీ ఎండింగ్ తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా భయపడకండి, స్ట్రాంగ్ గా ఉండండి, పాజిటివ్ గా ఆలోచించండి, గట్టిగా నమ్మకం పెట్టుకోండి. ఎండ్ లో అన్ని మంచిగానే సెటిల్ అవుతాయి. జస్ట్ గివ్ టైం అంతే. సబ్కోరియానిక్ హెమరేజ్ వల్ల టెన్షన్ పడుతున్నట్లయితే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ వరీ, మీరు అలోన్ కాదు. ఈ కండిషన్ వినగానే చాలా భయం వేస్తుంది ఎవరికైనా. చాలా మంది కేసెస్ లో ప్రాపర్ మెడిసిన్ తో అన్ని స్లోగా నార్మల్ అయిపోతాయి. డాక్టర్ ఏం చెప్పారో అదే ఫాలో అవ్వండి. బెడ్ రెస్ట్ కావాలంటే తప్పకుండా తీసుకోండి. జర్నీ అవాయిడ్ చేయమంటే అవాయిడ్ చేయండి. పేషెన్స్ టెస్ట్ చేసే టైం మాత్రమే, పర్మనెంట్ ప్రాబ్లం అయితే కాదు. మైండ్ లో అన్నెసెసరీ ఫియర్ పెట్టుకోకండి. మీ బాడీకి, బేబీకి చాలా ఇంపార్టెంట్. కామ్ గా, పాజిటివ్ గా ఉంటే అది బేబీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి రోజు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా ఒక బిగ్ స్టెప్ లాంటిదే. చెప్పిన సమాచారం నా వ్యక్తిగత అనుభవం మాత్రమే, ఇది వైద్య సలహా అయితే కాదు. సబ్కోరియానిక్ హెమరేజ్ లేదా గర్భధారణకు సంబంధించిన ఏ సమస్య అయినా దయచేసి మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సో అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.